నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు చాలా అన్యాయం, దుర్మార్గం అని చెప్పేసి టర్కీ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ దేశంలోని టర్కీ రాయబారి టూబానూర్ సోన్మాజ్ గారు మాట్లాడుతూ యుద్ధంతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు దారుణమని చెప్పేసి దీనికి టర్కీ పూర్తి సంఘీభావం తెలుపుతుందని చెప్పేసి ఆమె పునరుద్ఘాటించారు. అలాగే ప్రాంతీయ స్థిరత్వానికి, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే ఇరాన్ దాడులను టర్కీ రాయబారి ఖండించారు. క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడంలో మరియు వాటిని నిర్వీర్యం చేయడంలో కువైట్ భద్రతా రక్షణ దళాలు అధిక సామర్థ్యాన్ని ప్రదర్శించాయని చెప్పి ఆమె పేర్కొన్నారు. కువైట్ అభ్యర్థన మేరకు కువైట్ రక్షణ వ్యవస్థలకు సరఫరా చేయడానికి, వివిధ రకాల మద్దతును అందించడానికి టర్కీ పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పేసి, అంటే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు మేము ఆయుధాలు ఇవ్వడానికి, కువైట్ రక్షణ వ్యవస్థకు మద్దతుగా నిలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆమె స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇరాక్ మీదుగా టర్కీ మరియు కువైట్ మధ్య ఉన్న భూమార్గ వాణిజ్య కారిడార్ సముద్ర మార్గం ద్వారా మనం చూసుకుంటే 45 రోజులు పట్టుతుందని చెప్పేసి ప్రస్తుతం దాన్ని భూమార్గం ద్వారా 4 రోజులకు తగ్గించామని చెప్పి ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం కువైట్ దేశానికి అన్ని విధాలా మేము మద్దతు ఇస్తాము. ఆహారం కావచ్చు, ఆయుధాలు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా సరే కువైట్కు మేము సహాయం చేయడానికి, మా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆమె తెలిపింది. సరఫరాను నిరంతరం కొనసాగించడానికి కీలకమైన కారిడార్లు పూర్తి సామర్థ్యంతో నిరంతరాయంగా పనిచేసేందుకు ఇరు దేశాల యంత్రాంగాలు ఏర్పాటు చేశాయని ఆమె సూచించారు. యుద్ధం కొనసాగడం వల్ల ఆ ప్రాంతానికి, ప్రపంచానికి అపారమైన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. త్వరితగతిన కాల్పుల విరమణ కుదిరి శత్రుపూర చర్యలు ఆగిపోవాలి, దౌత్యపరమైన పరిష్కారాలు తిరిగి వస్తాయని చెప్పి ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.